సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాజాపురం అనే ఊళ్ళో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు పిల్లలు. అతనికి 3 కొడుకులు. పెద్ద కొడుకు పేరు నరేష్, రెండో కొడుకు పేరు రమేష్, మూడో కొడుకు పేరు మహేష్. ఈ అన్నదమ్ములు ముగ్గురికి ఏ పని చేతయ్యేది కాదు. ఇంట్లో కూర్చుని తినడం బాగా అలవాటయింది. దాంతో తన 3 కొడుకులు సోమరిపోతుల్లా తయారవుతున్నారని రామయ్య బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలో, ఎలా వాళ్ళకి జీవితం విలువ తెలపాలో రామయ్యకు అర్థమయ్యేది కాదు. దాంతో కొడుకులు అప్రయోజకుల్లా తయారవుతున్నారని చెప్పేసి రామయ్య లోపల కుమిలిపోతూ ఉండేవాడు పిల్లలు. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య దగ్గరకు ప్రక్క ఊళ్ళో ఉండేటువంటి వీరయ్య అనే చిన్ననాటి స్నేహితుడు వస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటారు. అప్పుడు వీరయ్య అంటాడనమాట రామయ్యతో, ఏంట్రా రామయ్య, రాక నీ ప్రాణ స్నేహితుడు ఎన్నాళ్లకు మీ ఇంటికొస్తే నీ ముఖంలో ఆనందం మచ్చుకైనా కనిపించడం లేదు, ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తున్నావు, ఏమైందిరా అంటాడు. అప్పుడు రామయ్య తన 3 కొడుకుల సోమరితనాన్ని గురించి వీరయ్యకి చెబుతాడు. వాళ్ళు ఏ పని చెయ్యకుండా అప్రయోజకులుగా తిరుగుతుంటే నా ముఖంలో ఆనందం ఎక్కడి నుండి వస్తుందిరా అని బాధపడతాడు రామయ్య. అప్పుడు వీరయ్య రామయ్య చెవిలో ఒక ఉపాయం చెప్పి, ఇలా చేస్తే నీ 3 కొడుకులకి కనువిప్పు కలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు రామయ్య, నువ్వు చెప్పావు కదరా, ఇక మీదట నేను అదే పని మీద ఉంటాను అంటాడు. అప్పుడు వీరయ్య, నీకు ఏ సహాయం కావలసి వచ్చినా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రామయ్య ఎలాగైనా తన 3 కొడుకులకి బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారు చెయ్యాలి అనుకుంటాడు. ఒకరోజు రామయ్య తన 3 కొడుకులను పిలిచి ఇలా అంటాడు, బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఒక బిందెలో బంగారు నాణేలు పోసి పొలంలో ఒకచోట పాతిపెట్టాను. ఇప్పుడు వయసైపోవటం మూలంగా ఆ బంగారు నాణేలను ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావటం లేదు. ఆ బంగారు నాణేలు ఇప్పుడు నాకు అవసరమయ్యాయి. అందుచేత మీరు పొలం అంతా బాగా వెతికి ఆ బిందెను నేనెక్కడ పాతిపెట్టానో కనుక్కొని తీసుకురండి అంటాడు రామయ్య. ఆ మాట విన్నటువంటి 3 కొడుకులు చాలా సంతోషపడతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా డబ్బు వస్తుంది కదా, అందుకని లోపల చాలా ఆనందిస్తారనమాట. అప్పుడు పెద్ద కొడుకు తండ్రితో, నాన్న, నువ్వు చెప్పినట్లుగా ఆ బంగారు నాణేలు ఉన్న బిందెని నేను తీసుకొస్తే అందులో ఉన్న నాణేల్లో సగం బంగారు నాణేలు నాకివ్వాలి, మిగతా సగం తమ్ముళ్ళకి సమానంగా పంచాలి, సరేనా నాన్న అంటాడు. అప్పుడు రెండో కొడుకు, అదెలా నాన్న, బంగారు నాణేలు ఉన్న బిందె నాకు దొరికితే నాకు సగం నాణేలిచ్చి మిగతా సగంలో అన్నయ్యకి సగం తమ్ముడికి సగం పంచివ్వాలి, ఇందుకు మీరు ఒప్పుకోవాలి నాన్న అంటాడు. అప్పుడు మూడో కొడుకు, నాన్న, అన్నయ్యలు పెద్దవాళ్ళు కదా అని వాళ్ళు చెప్పిన దానికి సరే అని అనకండి. మీరు చెప్పినట్లుగా ఆ బంగారు నాణేలు ఉన్న బిందె నాకు దొరకొచ్చు కదా, అప్పుడు ఆ బిందెలో ఉన్న బంగారు నాణేల్లో నాకు సగం వాటా ఇచ్చి మిగతా సగం అన్నయ్యలకి ఇవ్వాలి, సరేనా అంటాడు. ఇలా ఆ 3 కొడుకులు తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అది విని రామయ్య చిన్నగా నవ్వుకుని అందుకు ఒప్పుకుంటాడు. దాంతో ఆ 3 కొడుకులు సంతోషంగా పొలం దగ్గరికి చేరుకుంటారు పిల్లలు. 3 బంగారు నాణేల మీద ఆశతో కష్టపడి పొలం అంతా తవ్వి చూస్తారు. కానీ వాళ్ళకి అక్కడ ఏ బిందే కనిపించదన్నమాట. 3 పొలం మొత్తం తవ్వి అలసిపోయి నిరాశ చెందుతారు. తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకుని తండ్రితో పెద్ద కొడుకు ఇలా అంటాడు,
నాన్న, మీరు చెప్పినట్లుగా పొలం మొత్తం తవ్వి చూశాను, కానీ నాకు ఎక్కడా ఆ బంగారు నాణేలు ఉన్న బిందె కనిపించలేదు అంటాడు. అప్పుడు రామయ్య రెండో కొడుకుతో, బాబూ రమేష్, మీ అన్నయ్యకి ఆ బిందె కనిపించలేదంట, నీకేమైనా కనపడిందా బాబూ అంటాడు. అప్పుడు రెండో కొడుకు, నాకు కూడా కనిపించలేదు నాన్న అంటాడు. అప్పుడు రామయ్య మూడో కొడుకుతో, చిన్నోడా, మీ ఇద్దరి అన్నయ్యలకి ఆ బంగారు నాణేల బిందె కనపడలేదంట, నీకేమైనా కనపడిందా బాబూ అంటాడు. అప్పుడు మూడో కొడుకు కూడా, లేదు నాన్న, పొలంలో నాకు ఎక్కడా ఆ బిందె కనిపించలేదు అంటాడు. అప్పుడు రామయ్య, అయ్యో బాబూ, నా మతిమరుపు వల్ల ఎంత పని జరిగిపోయింది. ఎప్పుడూ పొలానికి పోని మీరు ఈరోజు పొలానికి వెళ్ళారు, శ్రద్ధగా పొలం అంతా తవ్వారు, బంగారు నాణేల బిందె కోసం వెతికారు, కానీ మీ ముగ్గురికి ఆ బిందె కనిపించలేదు, అది ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది అని తండ్రి చెప్తుండగానే పెద్ద కొడుకు మధ్యలో కల్పించుకుని, ఇప్పుడు మీరు తవ్విన పొలాన్ని పూడ్చమంటే నా వల్ల కాదు, చేతులు బాగా నొప్పులుస్తున్నాయి అంటాడు. అప్పుడు రెండో కొడుకు, అవును నాన్న, అన్నయ్య కంటే నేను చిన్నవాణ్ణి, నా చేతులు మరింత నొప్పిగా ఉన్నాయి, కదలడమే లేదు అంటాడు. ఇక మూడో కొడుకు, అయ్యో నాన్నగారు, ఇద్దరి అన్నల పరిస్థితి అలా ఉంటే అందరికంటే చిన్నవాణ్ణి, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంటాడు. అప్పుడు రామయ్య, బాబూ, నేను చెప్పేది ముగ్గురూ శ్రద్ధగా వినండి. తవ్విన పొలాన్ని పూడ్చమని నేను చెప్పట్లేదు, కాకపోతే నేను చెప్పినట్లు చెయ్యండి చాలు అంటాడు. అప్పుడు ఆ బంగారు నాణేల మీద ఆశతో ముగ్గురు కొడుకులు, ఏం చెయ్యాలి నాన్న అంటారు. పొలాన్ని ఎలాగూ తవ్వారు కదా, అందుకని కొన్ని విత్తనాలు కొని తెచ్చి పొలంలో చల్లండి అంటాడు. సరేనని చెప్పి ముగ్గురు కొడుకులు డబ్బు మీద ఆశతో విత్తనాలు కొనుక్కుని వచ్చి పొలంలో చల్లుతారు పిల్లలు. విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లోనే వర్షాలు పడతాయి. పొలమంతా చాలా ఏపుగా పెరుగుతుంది. రామయ్య పొలం దగ్గరికి వెళ్ళి గాలికి రెపరెపలాడే పొలాన్ని చూసి చాలా మురిసిపోతాడు. పంట కూడా బాగా పండుతుంది. బస్తాల కొద్దీ ధాన్యం ఇంటికి చేరుతుంది. తినడానికి కొన్ని బస్తాలను ఇంట్లో ఉంచి మిగిలిన బస్తాలను అమ్మేయమని చెప్తాడు రామయ్య కొడుకులకి. దాంతో ముగ్గురు కొడుకులు వెళ్ళి ధాన్యం అమ్ముతారు. ఆ వచ్చిన డబ్బులను తీసుకొచ్చి తండ్రి చేతికి ఇచ్చి, నాన్న, ఇప్పుడు చెప్పు, ఆ బంగారు నాణేల్ని ఎక్కడ దాచావు అంటారు. అప్పుడు రామయ్య, ఇదేరా నేను సంపాదించిన ఆస్తి అని వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని చూపిస్తాడు. మీ ముగ్గురు ఏ పని లేకుండా అప్రయోజకులుగా తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోయాన్రా. నా స్నేహితుడు వీరయ్య చెప్పిన సలహాతో మిమ్మల్ని ఎలాగైనా ప్రయోజకుల్ని చెయ్యాలి అనుకున్నాను. నిజానికి నా దగ్గర ఎటువంటి బంగారు నాణేలు లేవు. మీకు కనువిప్పు కలిగించడం కోసమే నేను నా స్నేహితుడు కలిసి ఆడిన నాటకం ఇది. మీరు ఇప్పుడు కష్టపడి సంపాదించిందేరా నిజమైన ఆస్తి. చూశారా, ముగ్గురూ కలిసి ఐకమత్యంగా కష్టపడి పనిచేస్తే పొలాన్ని ఎంత బాగా పండించారో, ఎంత ధనం వచ్చిందో. దీనికోసమేరా నేను ఎన్నాళ్ళు వేచి చూసింది అంటాడు. ఆ మాటలకు ముగ్గురు కొడుకులు సిగ్గుపడి, మమ్మల్ని క్షమించండి నాన్న, ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాం. ఇక నుండి మేం ముగ్గురం కలిసిమెలిసి పనిచేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాం నాన్న, మా అజ్ఞానాన్ని మన్నించండి అని తండ్రి కాళ్లపై పడి ముగ్గురు కొడుకులు క్షమాపణ అడుగుతారు. అప్పుడు రామయ్య, మీలో ఈ మార్పు కోసమేరా ఎన్నాళ్ళు నేను వేచి చూసింది అంటాడు. ఇక ఆ రోజు నుండి ముగ్గురు కొడుకులు సోమరితనాన్ని వదిలి కష్టపడి పనిచేసి తండ్రిని బాగా చూసుకుంటారు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, సోమరితనం పనికిరాది పిల్లలు. కష్టపడి పనిచేస్తే అందులో ఉండే ఆనందమే వేరు. అంతేకాకుండా సోమరితనంగా ఉండటం వల్ల మన తల్లిదండ్రులను కూడా మనం ఎంతో బాధపెట్టిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా సోమరితనంగా ఉండటం వల్ల సమాజంలో మనకు విలువ, గౌరవం ఉండవు. అందరూ మనల్ని చులకనగా చూస్తారు పిల్లలు. ఒరే, వాడు ఒట్టి సోమరిపోతురా, తిని కూర్చోవడం తప్ప ఏ పని చెయ్యడు అని చెప్పి అందరూ ఎగతాళి చేస్తారు.
అందుకని పిల్లలు ఎప్పుడూ బద్ధకంగా ఉండకూడదు. కష్టపడి పని చెయ్యాలి. సరేనా? అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.